T10 ప్రేక్షకులకు స్వాగతం. మనతో ప్రముఖ విశ్లేషకులు కేవీఎస్ఎన్ రాజు గారు ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు, ఎలక్ట్రల్ బాండ్స్ చాలా గందరగోళం నడుస్తుంది ఈ మధ్యకాలంలో. మళ్ళీ ఎస్బీఐ ఏదో వాయిదా అడిగింది, మళ్ళీ నేను కాదు ఇమ్మంది, మళ్ళీ ఇచ్చింది ఏదో సరిగ్గా ఇవ్వలేదని చాలా గందరగోళం ఉన్నాయి. వాటితో మనం విషయాలు చర్చిద్దాం. నమస్కారం రాజు గారు. నమస్కారం. ఎలక్ట్రల్ బాండ్స్ సంబంధించి సుప్రీంకోర్టు చెప్పినట్టు ఎవరు కొన్నారు అనే విషయాన్ని బయట పెట్టేస్తుంది కదా. ఇంకేమన్నా అందులో ఈ గందరగోళం ఇంకేముందంటారు? ఎస్బీఐ వరకు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వరకు లేదు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వరకు గందరగోళం లేదు. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎస్బీఐకి కానీ ఎలక్షన్ కమిషన్కి కానీ చెప్పిన విషయాలు రెండు. ఒకటి, ఎలక్ట్రల్ బాండ్స్ స్కీమ్ పెట్టినప్పటి నుంచి ఎవరు ఎన్నెన్ని బాండ్లు కొన్నారు, ఎప్పుడు కొన్నారు ఒకటి. రెండోది, ఆ కొన్న బాండ్లు ఏ పొలిటికల్ పార్టీస్కి ఇచ్చారు, ఆ పొలిటికల్ పార్టీసు ఎప్పుడు వాటిని ఎన్కేష్ చేసుకున్నాయి అన్నది పూర్తి వివరాలు సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయమని చెప్పింది. కానీ దానికి భిన్నంగా 4వ తారీఖు మార్చి అంటే 6వ తారీఖు వరకు సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. 15వ తారీఖులోపు సుప్రీంకోర్టు ఈసీఐకి చెప్పింది, మీరు పబ్లిక్కి తెలియసేటట్టు మీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోనే పెట్టండి అని చెప్పాను, పబ్లిష్ చేయండి అని చెప్పాను. కానీ 4వ తారీఖు మార్చి నాడు ఎస్బీఐ మేము ఇంత తొందరగా వాటిని డీకోడ్ చేయడం, టెక్నికల్ ఇష్యూస్, చాలా డేటా తీయాలి, అదంతా టైం పడుతుంది కాబట్టి 30 జూన్ వరకు మాకు టైం ఇవ్వండి అని సుప్రీంకోర్టులో వాళ్ళు గడువు కోరారు. అంటే సుప్రీంకోర్టు ఏదైతే ఎస్బీఐ అడిగిందో 116 రోజులు టైం అడిగింది, జూన్ 30 వరకు. చట్టబద్ధగానే నిజంగా టెక్నికల్గా ఏమీ లేదు. ఎన్నికల తర్వాత ఇవ్వాలన్నది గవర్నమెంట్ డైరెక్షన్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే బీజేపీ పార్టీ ఒత్తిడి అయ్యి ఉండొచ్చు ఎస్బీఐ మీద. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నది ప్రభుత్వ రంగ బ్యాంకు, ప్రజలకు జవాబుదారీ తప్ప ప్రభుత్వానికి కాదు. ప్రభుత్వం 5 ఏళ్లలో ఉంటుంది, 5 ఏళ్లలో వాళ్ళకి కావాల్సినవి ఏంటి అన్నది వరకే తప్ప స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నది అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. సో ప్రజల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెట్టారు. అందువలన ఆ వివరాల్లోకి వెళ్లే కన్నా అసలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత నిమిషాల్లో ఇవ్వచ్చు. కానీ అసలు ఆ 30th జూన్ అడగడం అంటేనే ఇక్కడ అనుమానించవలసిన విషయం. అంటే ప్రభుత్వం ఒత్తిడి బాగా ఎస్బీఐ మీద ఉంది, లేదు బీజేపీ పార్టీ ఒత్తిడి బాగా ఉంది, అందువల్లనే ఎస్బీఐ గడువు కోరింది అన్నది ఒకటి. రెండోది, గడువు కోరింది ఏదో రెండోది మీరు ఇంకోటి ఇక్కడ గమనించవలసింది, గడువు కోరితే సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది 11వ తారీఖు నాడు, మార్చి 11వ తారీఖు నాడు దాన్ని కొట్టేసింది. కొట్టేయడం కాదు, రేపు బ్యాంక్ అవర్స్ అంటే 12వ తారీఖు బ్యాంక్ అవర్స్ క్లోజ్ అయ్యే నాటికి మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మొత్తం వివరాలు మీరు పంపించాలి అని ఆర్డర్ జారీ చేసింది. అట్లాగే మార్చి 15 కల్లా మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీ వెబ్సైట్లో ఆ వివరాలన్నింటినీ పొందుపరచండి, ప్రజలకు ఆ వివరాలు తెలియాలని. 3వ పాయింట్, ఇక్కడ గడువు ప్రకారం ఎస్బీఐ డేటా ఇచ్చింది. ఒక రోజు ముందుగానే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన వెబ్సైట్లో డీటెయిల్స్ అన్నీ పెట్టాయి. కానీ ఏం పెట్టాయి? పంచాయతీ అయిపోయింది. పంచాయతీ ఏంటి? పంచాయతీ ఇక్కడే మొదలైంది, కొత్త పంచాయతీ వచ్చింది. కొత్త పంచాయతీ ఏంటి అని అంటే సుప్రీంకోర్టు అడిగింది. అంటే ప్రతిపక్షాలకి ఏం పని లేదు, కొత్త పంచాయతీ సృష్టించకపోయినా? ప్రతిపక్షాలకి పని కాదు, అసలు ప్రభుత్వ రంగ బ్యాంకు చేయవలసిన పనుల్ని ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం చేయనివ్వటం లేదు అని అనుకోవాలి. ఎందుకనంటే సుప్రీంకోర్టు 2 సార్లు ఆర్డర్ జారీ చేసిన తర్వాత రెండోసారి కూడా డేటా సబ్మిట్ చేస్తే ఏం డేటా ఇచ్చారు? ఆ డేటా ఎవరెవరు బాండ్లు కొన్నారు బాగుంది, ఎప్పుడెప్పుడు కొన్నారు బాగుంది, రెండో వైపు ఏ పొలిటికల్ పార్టీస్కి ఎంత అమౌంట్ వచ్చింది తేదీల వారీ ఇచ్చారు. కానీ సుప్రీంకోర్టు చెప్పింది చాలా సీరియస్గా, ఎవరు కొన్నారు, ఏ రాజకీయ పార్టీకి ఇచ్చారు, ఆ రాజకీయ పార్టీ దాన్ని ఎప్పుడు ఎన్కాష్ చేసుకుంది, అది కూడా ఆ వివరాలన్నీ మొత్తం చెప్పమని చెప్పింది. ఇదే పంచాయతీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు దోబుచ్చులాడుతుంది? ఏదో ఒక మోడ సామెత చెప్పినట్టు అసలు లేకుండా ఏదో ఇచ్చినట్టు అనిపిస్తుంది. అసలు మీకు
మనం అర్థం చేసుకోవాల్సింది, అంటే ప్రజలు ప్రశ్నించవలసింది ఏమిటనంటే 2 సార్లు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిన తర్వాత కూడా ఒక ప్రజలకు జవాబుదారీ అయిన ప్రభుత్వ రంగ బ్యాంకు ఇట్లా ప్రవర్తించడం అన్నది అది చిన్న విషయం కాదు. అంటే ఇప్పుడు ఎస్బీఐ మోడీకి బీజేపీకి ఏజెంట్గా పనిచేస్తాను అనుకోవాలా? పని చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు నిదర్శనం తెలుస్తుంది కదా, రుజువు అవుతుంది కదా. గతంలో ఎప్పుడైనా కూడా ఈ బ్యాంకులు ఏ ప్రభుత్వానికైనా ఏ పార్టీకి ఇంతలాగా ఒక విధేయంగా పనిచేస్తుందంటారా? మనం ఇప్పుడు ఆ జోలికి వెళ్ళకూడదు. మనకు కావాల్సింది సుప్రీంకోర్టు 2 సార్లు ఆర్డర్స్ జారీ చేసిన తర్వాత ఎందుకు ఎస్బీఐ ఆ డేటాని ఇవ్వలేదు, దానికి కారణం ఇప్పుడు మనం అనేక విషయాలు ఇక్కడ క్లబ్ చేయొచ్చు. ఎందుకనంటే మీకు ఇప్పుడు కొన్ని వివరాలు వచ్చాయి. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ డిసెంబరు 20వ తారీఖు 2023 నాడు ఐటీ రైడ్స్ అయ్యాయి. 11 జనవరి నాడు 30 కోట్లు విలువ చేసే ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నారు. ఆ వివరాలు ఇప్పుడు ఉన్నాయి వెబ్సైట్లో. ఎస్వి ఎలక్ట్రికల్స్, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ 30 కోట్లు బాండ్లు కొన్నాయి, పొలిటికల్ పార్టీస్కి ఇచ్చాయి. ఏ పొలిటికల్ పార్టీకి ఇచ్చింది? బీఆర్ఎస్కి ఇచ్చిందా, బీజేపీకి ఇచ్చిందా, కాంగ్రెస్కి ఇచ్చిందా, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఇచ్చిందా? మరి ఆ వివరాలు కదా సుప్రీంకోర్టు అడిగింది. మరి అది ఎందుకు చెప్పలేదు? రెండోది సుప్రీంకోర్టే చెప్పింది క్విట్ ప్రోకో ఉంది, అనుమానించవలసిన పరిస్థితి ఉంది అని తన జడ్జిమెంట్లో పొందుపరిచాయి. ఇప్పుడు క్విట్ ప్రోకో ఉంది అన్నది తెలుస్తుంది. ఎందుకనంటే ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ 4 ఏళ్లలో అంటే 2019-20 నుంచి 2022-23 వరకు 4 ఏళ్లలో ఆ కంపెనీ మొత్తం నికర లాభం కేవలం 215 కోట్లు. కేవలం 215 కోట్లు. ఆ కంపెనీ ఎలక్ట్రల్ బాండ్స్ 1368 కోట్లు కొంది. అసలు నికర లాభం 215 కోట్లు ఉంటే 4 ఏళ్లలో, మరి అదే కాలంలో ఆ కంపెనీ 1368 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ ఎక్కడి నుండి డబ్బులు తెచ్చి కొన్నది? అది కాదు ప్రశ్న. ఎవరికి ఇచ్చింది? అసలు ఆ కంపెనీ దగ్గర ఆ డబ్బులు లేకపోతే ఇంకేదైనా హవాలా మనీ వచ్చిందా, విదేశీ మనీ వచ్చిందా? ఇది కదా తెలుస్తుంది మీరు ఇస్తే. అంటే ఇప్పుడు ఇటువంటివన్నీ బయటపడుతున్నాయి. మీరు అడిగిన వివరాలు ఇచ్చారనుకోండి, ఏదైతే ఏ కంపెనీ ఏ పార్టీకి ఎన్ని బాండ్ల రూపాయలు ఇచ్చింది అనేది వివరాలు బయటకు వస్తాయి. ఇప్పుడు బీజేపీ పాలన జరుగుతుంది, లేకపోతే బీజేపీ ఓడిపోవచ్చు, లేకపోతే ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ వచ్చింది, ఇప్పుడు వైసీపీ ఓడిపి ఇంకో పార్టీ రావచ్చు వివిధ రాష్ట్రాల్లో. అప్పుడు ఏదైతే అప్పుడు గతంలో అధికారంలో పార్టీకి ఇచ్చిన ఆ కంపెనీలని బాగా వేధించి అరెస్ట్ చేసే పరిస్థితి రావచ్చు కదా. అసలు వేధించవలసిన అవసరం లేదు. యాజ్ ఏ ఇండివిజువల్ అంటే బీజేపీ అటువంటి పనులు చేస్తుందా? అంటే వాడు నిజానికి మరి అదెందుకు మనం సబ్జెక్ట్ మీద మాట్లాడదాం మూర్తి గారు. నా పాయింట్, బీజేపీ అటువంటి పనులు బెదిరిస్తుందా? నాకు తప్ప మీరు ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పి బెదిరిస్తుందా? గత 10 ఏళ్ళలో స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో కంపెనీలు కానీ వ్యక్తులు కానీ రాజకీయ పార్టీలకి విరాళాలు ఇవ్వచ్చు. ఇచ్చిన విరాళాలు వాళ్ళు వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. వాళ్ళ కంపెనీ చట్టం ప్రకారం వాళ్ళు ఖర్చుల కింద చూపించవచ్చు. రాజకీయ పార్టీలన్నీ 20,000 రూపాయలు దాటి విరాళం తీసుకుంటే, వ్యక్తుల దగ్గర కానీ కంపెనీల దగ్గర కానీ తీసుకుంటే వాటికి పాన్ నెంబర్తో సహా ఇవ్వాలి. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్దేశించినది, ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ నిర్దేశించింది. అందువల్ల ఇవన్నీ ఉన్నవే. ఇక్కడ వేధింపులు ఎందుకు జరుగుతాయి? అసలు మోడీ గారు తీసుకొచ్చిన చట్టం, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన చట్టం అసలు రహస్యంగా ఉంచాలని చెప్పిన. అసలు రహస్యంగా ఎందుకు ఉంచాలి? ఇదేమన్నా హవాలా మనీయా? ఇదేమన్నా నల్ల డబ్బా? అంటే నల్ల డబ్బు డొనేషన్ ఇవ్వాలా? అంటే చట్టమే తీసుకొచ్చింది కరెక్ట్ కాదు. అదే సుప్రీంకోర్టు చెప్పింది. రెండో విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, నిజంగా ఈరోజు బీజేపీ పార్టీ కానీ, ప్రధానమంత్రి కానీ, కేంద్ర మంత్రులు కానీ వీళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు అంటే అనుమానం వస్తుంది కదా ప్రజలకి. ఇప్పుడు మోడీ గారు ఏమన్నారు? అసలు అవినీతిని నేను సహించను అంటే ఆయన ఒక్క మాట చెప్తాను మీకు. మోడీ గారు క్లియర్గా అన్నాడు, ఆయన నేను కుటుంబ స్వత్వాన్ని సహించను, అదే టైంలో అవినీతిని నేను సహించే సమస్య లేదు. రాక్షసరాజు బలిచక్రవర్తిని వాముడు తన పాదంతో ఎట్లా అనదొక్కేశాడు, పాతాళానికి అట్లా అవినీతి అనదొక్కేస్తాను చెప్పి
ఆయనకి అవినీతి తేల్సిన అవసరం ఏముందండి? పిల్లవా పిల్లలా? మీరు అన్న పాయింట్ కరెక్టే మూర్తి గారు. ఆయన అవినీతి ఇప్పుడు మోడీ అవినీతి పరుడు అని నేను అంటం లేదు. మోడీ నీతిపరుడే. మోడీ గారిలో మీద మాకేమీ అపనమ్మకం లేదు. కానీ 8,266 కోట్ల రూపాయలు ఎన్నికల బాండ్లు మొదలుపెట్టిన సంవత్సరం నుంచి 24 జనవరి వరకు విడుదల చేసింది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 8,266 కోట్ల రూపాయలు బీజేపీకి వచ్చాయి. బీజేపీ వాటిని ఎన్కాష్ చేసుకుంది అని స్పష్టంగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో ఉంది, మీరు చూడండి. రెండోది 2022-23 వరకు స్వచ్ఛందంగా ఇచ్చారు. స్వచ్ఛందంగా ఇచ్చారు కదా, మరి పేర్లు చెప్పండి, పేర్లు చెప్పండి. అని స్వచ్ఛందంగా ఇచ్చాడు. అయిపోతున్న రాజకీయ ప్రత్యర్థులు కానీ రాజకీయ శత్రువులు కానీ ఈ పార్టీకి ఇచ్చాయి కాబట్టి నిన్ను ఎరాట్ చేస్తాను. ఈ ప్రశ్న మనకి రిపీటెడ్గా రావాల్సిన అవసరం లేదు. మీరు అడిగే ప్రశ్న రిపీటెడ్ ప్రశ్న. నేను ఆల్రెడీ సమాధానం చెప్పాను. నేను చెప్పిన సమాధానం 10 ఏళ్ల నుంచి బీజేపీకి తప్ప ఇంకెవరికైనా మీరు ఎలక్ట్రల్ బాండ్ ఇస్తే మీ సంగతి తేలుస్తామని బెదిరించిందంటారా మోడీ గారి ప్రభుత్వం? నా ప్రశ్న అది. మరి మోడీ గారి ప్రభుత్వం అట్లా ప్రశ్నించలేదు. ఎందుకంటే మోడీ గారే అవినీతిని నేను సహించను అన్నారు, అవినీతి పరులను నేను ఉపేక్షించను అన్నారు. ఎస్, మేం కోరుతుంది కూడా అదే. మోడీ గారు సహించరు అవినీతిని, మరి బీజేపీ అవినీతిని ప్రోత్సహిస్తుందా? ఇది కదా మీరు తెలుసుకోవాలి. లేదు, నేను మీ ద్వారా ప్రజలను కోరుకుంటుంది అదే. ఈ రోజు ఎన్నికలు వచ్చాయి, మోడీ గారు ఈ రోజు రేపు తెలంగాణ డౌట్. ఎస్బీఐ ఇంతలాగా ముందేమో వాయిదా అడిగింది అన్నారు, తర్వాత ఏమో ఇది ఇచ్చింది కూడా అసలు ఇవ్వలేదు. ఆ తీర్పులో గుండెకాయని తొక్కి పెట్టేసింది. తీర్పులో ఉన్న ప్రధాన అంశం ఆ ఎలక్ట్రోల్ సంబంధించిన గుండెకాయ లాంటి విషయాన్ని అనౌన్స్ చేయలేదు. ఎస్బీఐ ఇంతలాగా ఎందుకు ఇలా చేస్తుంది? ఎందుకంటే ఎస్బీఐ ప్రభుత్వ రంగ బ్యాంకు, బెదిరిస్తున్నారు. ప్రభుత్వమే యజమాని. మీకు అర్థం కావాల్సింది ఇది. మీకు అర్థం కావాల్సిన విషయం నేను చెప్పదలుచుకుంది సూటిగా, ప్రభుత్వ రంగ సంస్థలకి యజమాని ఎవరు? ప్రభుత్వం. కానీ ఆ ప్రభుత్వం తాత్కాలికం. ఇప్పుడు రేపు ఎన్నికలు జరగబోతున్నాయి, ఎవరైనా అధికారంలోకి రావచ్చు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా, మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందా అన్నది గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు. అందువల్ల 5 ఏళ్లే వీళ్ళ పరిమితి. మరి 5 ఏళ్ల పరిమితి ఉన్నప్పుడు ప్రభుత్వమే యజమాని అయినప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకు మీద ఒత్తిడి తెచ్చి ఉండొచ్చు. లేకపోతే ప్రభుత్వ రంగ బ్యాంకు ఇవ్వగలిగిన శక్తి ఉంది. నెక్స్ట్ ఎస్బీఐ ప్రపంచవ్యాప్తంగా బ్రాంచీలు కలిగిన ఎస్బీఐ లేటెస్ట్ టెక్నాలజీ వాడుతుంది. నిమిషాల్లో కోట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. మరి ఎందుకు ఇవ్వటం లేదు? అందువల్ల నేను మీ ద్వారా వీక్షకులకి చెప్తుంది, వీక్షకులను కోరుతున్నది, ప్రజలను కోరుతున్నది, దీంట్లో ఖచ్చితంగా మతలబు ఉంది, అవినీతి జరిగింది. ఆ అవినీతి డబ్బుతోనే బీజేపీకి లేదు అధికారంలో ఉన్న పార్టీలకి ఖచ్చితంగా కంపెనీలు విరాళాలు అందజేశాయి ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా. అందువలన ఎవరైతే అత్యధికంగా తీసుకున్న బీజేపీ ఈరోజు జవాబు చెప్పాలి. జవాబు చెప్పకపోతే తగిన గుణపాఠం ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు ఇవ్వాలి అని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. చివరిగా అంటే ఇప్పుడు ఎస్బీఐ కానీ ఇవన్నీ స్వయం ప్రతిపత్తి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు కానీ స్వయం ప్రతిపత్తి గల సంస్థలు కనీసం తల వెన్నుముక లేకుండా ఎలా పనిచేస్తాయంటారు? ఇవి వెన్నుముక లేకుండా చేసేయని ప్రభుత్వం అట్లా చేసేయని ఎందుకు అనుకోకూడదు? ఎందుకంటే యజమాని చెప్పినప్పుడు ఎంప్లాయీస్ వినాలి. చైర్మన్ కూడా ఎంప్లాయే, చైర్మన్ ఏం ఓనర్ కాదు. చాలామంది అనుకుంటారు చైర్మన్ ఓనర్ అని చెప్పేసి, కాదు. ఆయన కూడా ఒక ఉద్యోగి, పెద్ద జీతగాడు, ఒక ఉద్యోగి. ఆయన పెద్ద బాలేరు, కొంచెం ఎక్కువ బాధ్యతలు ఉంటాయి, పెద్ద బాలేరు, ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ జీతం ఇస్తారు. అది పెద్ద బాలేరు. మీరు ఏ భాష వాడినా ఆయన కూడా జీతగాలే. ఆయన ఏమి ఎస్బీఐ ఓనర్ కాదు. ఆయన కూడా ఇప్పుడు ఎక్స్టెన్షన్లో ఉన్నారు. 62 ఏళ్ళు అయితే రిటైర్ అయిపోతారు. ఇక్కడ నాకు 62 ఏళ్ళలో ఈ మాట అంటారు లేదా అని నేను దాన్ని ఎదురు చూస్తున్నా. ఎక్స్టెన్షన్లో ఉన్నాడు అంటే ఎలక్ట్రల్ బాండ్స్, సుప్రీంకోర్టు కేసు,
తీర్పు ఎట్లాగా రాబోతుంది, ఏదోటి అనుకూలంగా రావచ్చు, వ్యతిరేకంగా రావచ్చు, అది వేరే విషయం. తీర్పు రాబోతుంది అంటే ఈయన్ని అనుకూలమైన ఆఫీసర్ కాబట్టి వాళ్ళకి యాక్షన్ ఇచ్చారని భావించవచ్చా? అటువంటి పనులు చేస్తుంది కదా కేంద్ర ప్రభుత్వం. గత 10 ఏళ్ళు అనుభవం లేదా మనకి? ఎవరైతే జడ్జిమెంట్లు ఇచ్చారో బీజేపీకి అనుకూలంగా వారు గవర్నర్లు అయ్యారు, వాళ్ళు రాజ్యసభ ఎంపీలు అయ్యారు. చాలా పద్ధతులు. అందువల్ల మనకి అనుభవాలు ఉన్నాయి. నేను అది ఇక్కడ ఉందా లేదా అన్నది ఆ ప్రశ్న కాదు, నేను ఆ ప్రశ్న సూటిగా ఉందా లేదని చెప్పకల్లా. ఎందుకంటే తీర్పు రాబోతుంది, కొత్త చైర్మన్ వస్తే ఈయనకు అనుకూలంగా ఉంటాడు ఉండడు కాబట్టి ఆయన ఎక్స్ ఇచ్చారని చెప్పేసి మొక్క ఇక్కడ అర్థం ఉంది, ఇక్కడ మొక్క ఉంది, ప్రతిభవం కనపడుతుంది. ఎక్స్టెన్షన్ ఇచ్చారా లేదా అన్నది అప్రస్తుతం మూర్తి గారు. అది బ్యాంక్ అవసరాలు, వ్యక్తి అవసరాలు బట్టి ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు అన్నది 2 ఏళ్ళు ఉంది. దాని కాదు, మోడీ గారు అవినీతి పరులు కాదు, కేంద్ర ప్రభుత్వం అవినీతి సహించదు. ఎందుకంటే మోడీ గారి నాయకత్వాన్ని కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్ళుగా ఉంది. మరి అటువంటప్పుడు ఎందుకు బ్యాంకుని గట్టిగా చెప్పి మోడీ గారు కానీ ఆర్థిక మంత్రి గారు కానీ ఎందుకు చెప్పరు? సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారం మీరు వివరాలు అందజేయండి అని చెప్తే అయిపోయింది కదా. అదే కోరమంటుంది నేను ప్రజలను కూడా. వాళ్ళు చెప్పరు, ఆయన చెప్పుకోండి, నేను ఇవ్వడం. చివరికి ఇప్పటికైనా 18వ తారీఖుకైనా వాస్తవాలు బయటపడతాయంటారా? మీకేమైనా నమ్మకం ఉందా? ఇప్పుడు పడలేదు కదా. ఇప్పుడు పడలేదు. సుప్రీం కూడా 18వ తారీఖు మళ్ళీ వాయిదా ఇచ్చింది. ఇవన్నీ పట్టుకురాని నువ్వు క్లియర్గా ఇవ్వాలి, నాకు ఇవ్వలేదు అని. ఎవరు, ఏ కంపెనీ, ఎంత సొమ్ము, ఏ పార్టీకి యాక్రబంత వివరాలు ఇచ్చినా నువ్వు చెప్పలేదు, 18వ తారీఖులో చెప్పని చెప్పి వాయిదా వేసింది. అప్పుడే ఇస్తారా లేదంటే కొత్తగా మళ్ళీ ఇంకో కథ అలుగుతుందా? అసలు మీ ఉద్దేశం అంటే గత అనుభవాలు బట్టి నా అభిప్రాయం అయితే 18వ తారీఖు వేచి చూద్దాం. నాకు అభిప్రాయం లేదు. నేనైతే కోరుకుంటుంది ఎస్బీఐ చైర్మన్ ఇప్పటికైనా ధైర్యంగా వెల్లడి చేస్తే ఒక ప్రభుత్వ రంగ బ్యాంకుని, ఒక ప్రభుత్వ రంగ బ్యాంకుకి అధినేతగా ఉన్న ఆయన, ఒక అనుభవజ్ఞుడైన ఆయన ఇస్తే హర్షిస్తాం, ఇవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే. సార్ మీ దృష్టికి వచ్చిందో లేదో, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏమన్నాడంటే సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుని రద్దు చేయాలా అని చెప్పి ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాశాడు. ఆ విషయంలోనే బార్ కౌన్సిల్ మెంబర్లందరూ ఆయనకి అటువంటి హక్కు లేదు, మేము అటువంటి అథారిటీ ఆయనకి ఇవ్వలేదు, అట్లాగే ఆయన వెలుబుచ్చిన అభిప్రాయాలని మేము అంగీకరించడం లేదు, ఖచ్చితంగా స్టేట్ బ్యాంక్ వారు సుప్రీంకోర్టు తీర్పుని శిరసావహించాలి, సుప్రీంకోర్టు కోరిన వివరాలని ఎలక్షన్ కమిషన్కి అందజేయాలి అన్నది వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. అది దాని గురించి అంటే ఇవన్నీ చూస్తుంటే రేపు 18వ తారీఖు కూడా నమ్మకం కలగకపోతే నా సమాధానం ఒకటే, ప్రజల్ని కోరుకుంటుంది కూడా ఒకటే, విజ్ఞానవంతుల్ని, మేధావుల్ని అందరినీ కోరుకుంటుంది ఒకటే, ఈ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఇటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్న భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా ఓడించాలని. ఇంతవరకు ప్రముఖ విశ్లేషకులు కేవీఎస్ఎన్ రాజు గారు ఎలక్ట్రల్ బాండ్స్, సుప్రీంకోర్టు తీర్పు, ఎస్బీఐ నాటకాలు, భవిష్యత్తు ఏం జరగబోతుందన్న విషయాల గురించి మనకు వివరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం.